చాలా హైలైట్గా ఉంటుంది ఏంటి. కాబట్టి మనము ఎన్నెన్ని మన కోసం ఎంత ఖర్చు పెడతామో అదంతా ఒక లెక్క. అది భూలోకంలోని అకౌంట్. పరలోక అకౌంట్ ఉంది మత్తయి 6:20లో. అది దైవజనుడికి ఇచ్చేది మాత్రం ఆ అకౌంట్. పరలోకంలో మీరు ధనాన్ని దాచుకోండి అంటే అర్థం ఏంటంటే నీకు అవసరమైనప్పుడు ప్రార్థిస్తే దేవుడు నీకు ఇస్తాడు. భూలోక అకౌంట్లో ఎస్బీఐ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ ఉన్నాయా? ఇక్కడ దాచి తీరిస్తాడు నీకు. కొన్నిసార్లు ఎత్తేస్తే దివాళా తీస్తే వేరే సంగతి. యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఏదో వచ్చింది పోయింది అన్నాడు అంతే నీ పని. నేను ఉదయకాలం వేస్తా, మధ్యకాలం వేస్తా, సాయంకాలం వస్తే నీకు పోయే కాలం అంటాడు. ఇంకా అంతే. ఇక్కడేంటి, పరలోకంలో మీ ధనాన్ని దాచుకోవటం అంటే దైవజనునికి దేవుని మందిరికి ప్రతి రూపాయి అకౌంట్ అవుతుంది. అక్కడ మీ కన్యలు దాస్తానని, రాస్తానని, లెక్కిస్తానని అన్నాడు దేవుడు. నీ ధనాన్ని కూడా ఆయన లెక్కిస్తాడు. పరలోకంలో నీకు ఏదైనా ఆధిక్యత రావాలంటే భూలోకంలో ఆయన కొరకు నువ్వు ఏదైనా చేయాలి. భూలోక బ్యాంకులో నీకు అకౌంట్లో డబ్బులు ఉంది అనుకోండి, నీకు ఏటీఎం ఇప్పుడు అందరికి ఉంటుంది కదా, ఏటీఎం మిషన్ కనిపిస్తే వెళ్తాం. వాటి ఐక్యత గొప్పది. ఏ కంపెనీ ఏటిలోనే డబ్బులు ఇస్తారు, మనకి ఐక్యత ఉండదు కదా. మనం తీయచ్చు. ఒకవేళ అకౌంట్లో నీకు డబ్బు లేకుండా ఏటీఎం కార్డు ఉందని లెక్కితే నెంబర్లు అరిగిపోవడం తప్పితే ఇంకేం రాదు అందులో. ఎందుకు అకౌంట్లో నీకు మనీ లేదు. అది పరలోకంలో నువ్వు ఏదైనా తెస్తే ఛాలెంజ్గా నేను అడగగలవు. ఇసుకైనటువంటి వ్యక్తికి మరణకరమైన రోగం వచ్చేటప్పుడు, ప్రభువా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా జీవించిన ఒకసారి దయతో ఎంత ధైర్యంగా ప్రార్థించగలిగాడు. అప్పుడు యెషయా అనేటువంటి ఆ దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆ గవిని దాటక ముందే వెనక్కి పంపించారు, మరలా రీఓపెనింగ్ లా. వెళ్ళి నీకు మరలా ఇంకా ఎక్స్టెన్షన్ చేశాడయ్యా నీ ఆయుష్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కోవిడ్ దాటామంటే మన ఆయుష్ ఎక్స్టెన్షన్ అయింది. అక్కడికే పోయింటి ఎక్కడికి పోదుమో ఒక అవకాశం ఇచ్చాడు మరొకసారి. దేవుని వాక్యం ద్వారా మరొకసారి బలపడండి, నిలబడండి, కలబడండి కాదు నిలబడండి అనేటువంటి చాయిస్ మనకు వచ్చింది. అయితే మనము దేవునిలో ఎంత ఎదిగాం, ఎంత చేసామనే దానికంటే ఎలా జీవించామనేది బేస్ పరలోకానికి స్కేల్. అది నువ్వు చేసే పనులు బట్టి, లేదా ఇంకా ఇతరుల వ్యక్తులను బట్టి, దినకరణ గారిని బట్టి, ఇంకెవరిని బట్టి కొలవడు మనల్ని ఏంటి, వాక్యంతో కొలుస్తాడు. నేనేమైనా టేకిల్ అని చదువుతాం కదా, ఆ తూనికలో తక్కువ అయ్యాడని మనం చూస్తాం. కాబట్టి అనుకుంటున్నా